నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవస్థాన కమిటీ సభ్యులు పూర్తి ఏర్పాట్లను చేశారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున స్వామికి వారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంటున్న దేవస్థాన అర్చకుడు సందీప్ తో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. కడప నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షష్ఠి కార్యక్రమం 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఈ షష్ఠి కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజామున తరలివచ్చి ఆ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కార్యక్రమం గురించి మనతో మాట్లాడి ఇక్కడ అర్చకులు ఉన్నారు. ఆయన గడిచిన ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఇవాళ 2 రోజుల పాటు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కార్యక్రమం జరుగుతుంది కదా, ప్రధానంగా విశిష్టత ఏంది స్వామివారిది? స్వామివారి విశిష్టత ఏంటంటే దీని సుబ్రహ్మణ్య షష్ఠి అనేది స్వామివారి జన్మదినం అండి. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ఆయన జన్మించిన రోజు. అందుకని ఆ రోజున మేము స్వామివారికి అత్యంత వైభవంగా పంచామృత అభిషేకాలు, అన్నదానాలు, సాయంకాలం కళ్యాణం, తర్వాత రోజు గ్రామోత్సవం చేయించుకుంటాము. మా భక్తాదుల సహకారంతో, అలాగే మా నగర ఎమ్మెల్యే గారు, శాసనసభ్యురాలు వీళ్ళందరూ సహకారంతో, అలాగే కందుల నానిగారి సహకారంతో ఇలాగా మేమంతా దీనిని శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిని అంగరంగ వైభవంగా చేసుకుంటామని. ప్రధానంగా శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామివారిని దర్శించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు కదా, స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి పుణ్యఫలాలు దక్కుతాయి? స్వామివారిని వచ్చి 2 చేతులతో ఇలాగ దేహి అంటే గనక ఆయన వాళ్ళ ఇంట ఉండి, వాళ్ళ వెంటే ఉండి స్వామివారి అనుగ్రహంతో ఆయన వాళ్ళ ఇంట శత్రు విమోచనాలు, నరదిష్టి, అలాగే వ్యాపార రీత్యలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, అలాగే ఉద్యోగ రీత్యలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, అలాగే సంతాన రీత్య ముఖ్యంగా ఇప్పుడు అందరూ ఈ కాలం కలియుగ కాలంలో ఇప్పుడు వచ్చిన 2025, 2025 ఈ 2000 సంవత్సరాల్లో చాలా మంది మనం వింటూ ఉంటాం, సంతానానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. స్వామివారిని వచ్చి 2 చేతులతో దేహి అని అడిగితే గనక ఆయనకి అత్యంత ప్రీతికరమైన తేనెది ఇస్తే గనక స్వామివారి అనుగ్రహంతో వాళ్ళకి సంతానం ఖచ్చితంగా జరుగుతుందండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తున్నారు కదా, వాళ్ళ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎందుకు ఈ భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు? భక్తులు ఎందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారంటే అండి, స్వామివారి అదే ఇందాక చెప్పినట్టుగా స్వామివారి అనుగ్రహంతో వాళ్ళకి చాలా జరిగాయి. దానివల్ల భక్తాదులందరూ ఇంత పెద్ద ఎత్తున తరలి రావడము, అలాగే ఇక్కడ వచ్చి ఏ కోరిక కోరుకున్నా కూడా వెంటనే నెరవేరుతుందండి. మేము ఎందుకు నెరవేరుతుంది, స్వామివారికి ఇంత పవర్ అనేది దేనికి వచ్చిందంటే గనక, ప్రతిరోజు ఉదయాన్నే 7 గంటల సమీపం నుంచి 8 గంటల సమీపం లోపల స్వామివారికి సాక్షాత్ సూర్య భగవానుడి సూర్యకిరణాలు అనేటివి స్వామివారి చెంతబడతాయి. దానివల్ల స్వామివారి అనుగ్రహంతో అత్యంత వైభవంగా భక్తాదులందరికీ అన్ని కోరికలు నెరవేరాయి. ఆయన అందుకే తేజోవంతంగా శక్తి స్వరూపుడుగా వెలిగారు. ప్రధానంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రధానంగా ఏర్పాట్లు చేసింది ఏంటంటే పోలీస్ సహకారంతో బ్యారిగేట్లు, అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, అలాగే వాళ్ళకు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి తీర్థ ప్రసాదం అనేటువంటివి ప్రతి ఒక్కరికి అందజేయాలని చెప్పి మేము మా ఆలయ కమిటీ వాళ్ళందరూ సహకరించుకొని ఇవన్నీ ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఆశీర్వచనం అనేటువంటివి చేకూరాలని చెప్పి మేము సహకరించుకొని ప్రతి ఒక్కరి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ కోరిన కోరిక మేరకు మేము ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసుకుంటున్నామండి. కడప నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో వెలిసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో 2 రోజుల పాటు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పి భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచాభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని చెప్పి భక్తుల దర్శన భాగ్యం కోసం స్వామివారిని సర్వసుందరంగా తీర్చిదిద్ది దర్శన భాగ్యం కూడా కల్పిస్తున్నామని చెప్పి స్వామివారిని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి ఇక్కడ దేవస్థాన అర్చకులు సందీప్ స్వామి తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జాకీర్ తో షబ్బీర్, శ్రేష్ టీవీ న్యూస్, ఉమ్మడి కడప, జిల్లా.